కారు పార్టీ కీలక నేతకు వరుస ఇబ్బందులు తప్పడం లేదు. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, ఆ తర్వాత ఇబ్బందుల్లో పడడం ఇప్పుడు రొటీన్గా మారింది. గత కొన్ని రోజులుగా అమృత్ టెండర్లలో అవినీతి అంటూ కొత్త రాగం ఎత్తుకున్న కేటీఆర్కు ఇప్పుడు అసలు ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి కేటీఆర్కు మరో షాక్. నాంపల్లి కోర్టులో కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్. కేటీఆర్ పై న్యాయ పోరాటానికి దిగిన వ్యాపారవేత్త సృజన్ రెడ్డి. ఈ పిటిషన్తో కేటీఆర్ కొత్త చిక్కుల్లో పడ్డట్టేనా? మాజీ మంత్రి కేటీఆర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండటంతో న్యాయ పోరాటానికి దిగారు సృజన్. ప్రజలను తప్పుదారి పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంతకీ వివాదం ఏంటంటే, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల భాగస్వామ్యులతో అమృత్ పథకం కంటిన్యూ అవుతుంది. అయితే ఈ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ తన అధికారాన్ని ఉపయోగించుకుని తన బావమర్ది సృజన్ రెడ్డికి పనులు అప్పగించారని ఆరోపించారు. అంతేకాదు, ఈ టెండర్లను రద్దు చేయాలని, కేంద్రం విచారణ జరపాలని కూడా ఆరోపించారు కేటీఆర్. This company belongs to the brother-in-law of Chief Minister Revanth Reddy. Now this brother-in-law's name is Srujan Reddy, and this company Shodha Constructions is an unknown entity as far as Telangana is concerned, as far as Andhra is concerned. With a net profit, let me remind you again, of only 2.2 crore. Now magically, as soon as Revanth Reddy becomes Chief Minister, this company magically starts getting a lot of attention, and the crony capitalism that Rahul ji keeps talking about. This is a classic example of that. కాంట్రాక్ట్ దక్కించుకున్న శోధ కన్స్ట్రక్షన్స్ కు అసలు అర్హత లేదు. అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి తన బంధువుకి ఈ టెండర్ కట్టబెట్టారన్నారు కేటీఆర్. ఇది కేటీఆర్ వర్షన్. అయితే ఇందులో అసలు నిజాలు వేరే ఉన్నాయంటున్నారు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సృజన్ రెడ్డి. అసలు శోధ కన్స్ట్రక్షన్స్ కు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆ కంపెనీలో నాకు షేర్లు లేవు. ఆ కంపెనీలో తాను డైరెక్టర్ని కాదు. మరి ఆ కంపెనీకి టెండర్లు దక్కితే నాకేంటి సంబంధమని నిలదీస్తున్నారు సృజన్ రెడ్డి. అంతేకాదు, తన పిటిషన్లో మరిన్ని కీలక విషయాలు తెలిపారు సృజన్ రెడ్డి. 2011లో శోధ కన్స్ట్రక్షన్స్ ప్రారంభమైందని, ఆ సంస్థ ఎండీగా కందాల దీప్తిరెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. అమృత్ 2లో ప్యాకేజ్ 1 కాంట్రాక్టును దక్కించుకుంది ఏఎంఆర్ శోధ ఐహెచ్పి. నిజానికి ఇది జాయింట్ వెంచర్. 3 కంపెనీలు కలిసి ఈ టెండర్ దక్కించుకున్నాయి. ఈ వెంచర్లో కేటీఆర్ చెబుతున్నట్లు శోధకు 80% కాకుండా కేవలం 29% వాటా ఉందన్నారు సృజన్. అంతేకాదు, అమృత్ పనులకు టెండర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో టెండర్లు పిలిచారని, పారదర్శకమైన విధానంలోనే టెండర్ల కేటాయింపు జరిగిన కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారన్నారు సృజన్ రెడ్డి. మాజీ మంత్రిగా కేటీఆర్ కు టెండర్ల విధానంపై స్పష్టమైన అవగాహన ఉండి కూడా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు సృజన్. నిజానికి కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై ఇప్పటికే కేటీఆర్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు సృజన్ రెడ్డి. వీటికి సమాధానం చెప్పకపోగా ఆరోపణలు చేయడం మాత్రం ఆపడం లేదు. అందుకే క్రిమినల్ పిటిషన్ వేసినట్టు తెలిపారు సృజన్ రెడ్డి.